జై భీమ్. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నా ఉద్యమాలు తెలియజేసుకుంటూ, సార్ ఈరోజు ఈ బుక్రా సముద్రం మండల హెడ్ క్వార్టర్ నందు మీతో సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏమంటే, ఈరోజు ఎన్నో సంవత్సరాల నుండి కూడా మా ఊర్లో ఈ బుక్రా సొంత ఊరు మాది, ఇక్కడే పుట్టి పెరిగాం, ఇక్కడే చదువుకున్నాం. కాబట్టి ఈ ఊరికి ఇంతవరకు కూడా ఊరు నలుమూలల అనంతపురం చుట్టూ నలుమూలల అన్ని విధాలుగా అందంగా రోడ్లు ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. కాబట్టి ఈ ఎస్సీ నియోజకవర్గం కావడం వల్ల ఎస్సీలు ఏ విధంగా అయితే అణగారిగా ఉంటారో, వాళ్ళు అస్పృశ్యతో ఉంటారో, అదేవిధంగా ఈ బుక్రా మండలం కూడా ఈ కాన్స్టిట్యూన్సీ కూడా ఆ విధంగా ఉంది. కాబట్టి ఈ బ్రిడ్జి రావడానికి మెయిన్ కారణం ఏమంటే, గతంలో 2022 సంవత్సరం ఇక్కడ మేము ఈ బ్రిడ్జిని పునర్నిర్మాణం చేయాలా, ఈ బ్రిడ్జిని పునర్నిర్మాణం చేయకపోతే చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి మేము ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశాం. ఆ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ అప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే పద్మావతి గారు ఉన్నారు, అదేవిధంగా ఆయన సాంబశివరెడ్డి గారు ఆయన భర్త గారు ఉన్నారు. అయితే అప్పుడు మేము ఆ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఆ ఉద్యమాన్ని చేసే టైంలో ఆయన మా మీద కేసులు పెట్టి, పద్మావతి గారు ప్లస్ సాంబశివరెడ్డి గారు మా మీద కేసులు పెట్టి 40 మంది పోలీసులు తీసుకొచ్చి మమ్మల్ని ఆ ఉద్యమాన్ని నీరు కాడటం జరిగింది. ఆ ఉద్దేశంతో ఆయన చేసిన మేలు ఈ బ్రిడ్జికి ఈరోజు ఉపయోగపడుతుంది అనుకున్నాం. ఎందుకంటే మమ్మల్ని రెచ్చగొట్టడం వల్ల, మమ్మల్ని ఆ రోజు ఆ పోలీసుతో అరెస్ట్ చేయడం వల్ల ఈరోజు అదే మేము కసితో, ఆశతో, కోరికతో, తపనతో ఈ బ్రిడ్జి తెచ్చి తీరల్లా, ఎట్టి పరిస్థితుల్లో మా ఊరికి ఈ బ్రిడ్జి అవసరమో అనే ఉద్దేశంతో మేము పోరాడి మిగతా మిత్రులంతా కలుపుకొని, అనేక మంది రాజకీయ పార్టీ నాయకుల్ని, ఉద్యమకారుల్ని కలుపుకొని, నాతోటి సహచరులను కలుపుకొని ఈ బ్రిడ్జిని తేవడానికి మేము దాదాపు 1 సంవత్సరం కాలం NHIV వారితో మాట్లాడి, ఢిల్లీ వారితో మాట్లాడి ఈ బ్రిడ్జికి ఖచ్చితంగా శాంక్షన్ కావాలంటే కావాలా, ఈ బ్రిడ్జి ఖచ్చితంగా కావాలా, ఈ బ్రిడ్జి బుక్రా సముద్రం అని చెప్పి ఈ బ్రిడ్జి మేము తేవడం జరిగింది. దీంట్లో ఎటువంటి రాజకీయాలు లేవు, ఎమ్మెల్యేల సంబంధం లేదు, ఎంపీలకు సంబంధం లేదు, ఇక్కడ ఎవరికి ఏ సంబంధం లేదు. ఈ బ్రిడ్జి రావడానికి ముఖ్య కారణం ఈ ఉద్యమకారులే, ఈ బుక్రా సముద్రంలో ఉన్న వాళ్ళు, మండలంలో ఉన్న వాళ్ళు, జిల్లా నాయకులే దీనికి కారణమని చెప్తున్నాం. అయితే ఇప్పటికి ఇంకా ఈ బ్రిడ్జి 38 కోట్లతో పాతూరు నుంచి రెడ్డిపల్లికు డివైడర్లు, గ్రిల్లు, అదేవిధంగా టైల్స్, ఇవన్నీ కూడా రోడ్డు విస్తరణ జరుగుతుంది. కాబట్టి చాలా అందంగా ఉంటుంది. 3 months తర్వాత నేను మీకు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా ఈరోజు ఈ బుక్రా సముద్రంలో అనేక మంది ఇక్కడ సర్పంచులు అయ్యారు, ఎంపీపీలు అయ్యారు, ఎంపీటీసీలు అయ్యారు, అదేవిధంగా మంత్రులు అయ్యారు ఈ నియోజకవర్గంలో, అదేవిధంగా ఎమ్మెల్యేలు అయ్యారు. ఎవరు ఏమి చేసింది లేదు సార్, అంతా శూన్యమే సార్. ఎవరంతలో వారు దోచుకొని, ఎవరంతలో పబ్బం గడుపుకొని వెళ్ళిపోయారు సార్. అదేవిధంగా ఈ బుక్రా సముద్రంలో ఒక స్టడీ సెంటర్ లేదు సార్. ఇక్కడ కోట్ల రూపాయలు ఈ బుక్రా సముద్రంలో ఉన్నాయి. అయితే కోట్ల రూపాయల సంపాదన ఉంది. అయితే ఆ సంపాదన అందరూ కష్టపడి కొన్నామంటే వాళ్ళే ఉన్నారు. మా బుక్రా సముద్రం ప్రజలంతా అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ ఆ డబ్బునంతా సద్వినియోగం దుర్వినియోగం అవుతున్నాయి సార్. కాబట్టి ఈ బుక్రా సముద్రానికి ఇంకా 3 పనులు చేయాల్సి ఉన్నాయి సార్. మాకు భవిష్యత్తులో ఏదన్నా రాజకీయ అధికార పదవి ఇస్తే, అవకాశం ప్రజలు ఇస్తే ఖచ్చితంగా ఈ బుక్రా సముద్రం యొక్క రూపురేఖలు మారుస్తానని సత్య ప్రమాణంగా నేను డాక్టర్ బి అంబేద్కర్ సాక్షిగా నేను తెలియపరుస్తున్నాను సార్. అదేవిధంగా ఆ 3 పనులు ఏమంటే, ఆ బస్టాండు అక్కడ ఉంది. బస్టాండ్ దాదాపు 1,000 సంవత్సరం చాలా రోజుల నుంచి కూడా నిరుపయోగం ఉంది, అది ఉపయోగం లేదు. ఆ బస్టాండ్ కూల్చి పారేసి అక్కడ వచ్చి షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలా. అదేవిధంగా ఇక్కడ వెనక సొసైటీ ఒకటి ఆఫీస్ ఉంది, ఇది కూడా శిథిలమైపోయింది. అక్కడ ఒక ఐమాక్స్ థియేటరు, అక్కడ ఒక మీటింగ్ హాల్ కట్టాలనేది ఆలోచన ఉంది. అదేవిధంగా పంచాయతీ కాంప్లెక్స్ కట్టాలనే ఆలోచన ఉంది. అదేవిధంగా ఇక్కడ చాలా వరకు కూడా అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ పక్కనే ఒక 300 మంది పిల్లలు హాస్టల్లో ఉన్నారు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలా. ఆ స్కూల్ 2 కిలోమీటర్లు ఉంటుంది, దాన్ని కూడా ఆ 2 కిలోమీటర్ బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని ఉంది. కాబట్టి ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి. మీ వరకు మీకు చెప్తున్నాం సార్, మీరు జనాలు కొంచెం దీన్ని ఎక్స్పోజ్ చేసి చూపిస్తే మా ఆవేదన, మా బాధని ఖచ్చితంగా మేము ఇక్కడ పుట్టాం కాబట్టి ఈ ఊరికి ఒక మంచి చేయాలా ఉద్దేశంతో ఈ ఊరిలో మనం ఏదో ఒకటి మనం సాధించాలా, ఈ ఊరిలో మనం మంచి పేరు తెచ్చి మంచిగా ఊరుండాలి, అందరూ సంతోషంగా ఉండేది ఊరి ప్రజలంతా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టాం సార్. అందుకంటే దీంట్లో ఎటువంటి స్వార్థం లేదు సార్. కాబట్టి మేము ఎవరితోనూ లాలూచలేదు, ఎవరితో మేము ఏమీ చేయలేదు. కాబట్టి ఈరోజు ఈ బుక్రా బ్రిడ్జి రావడానికి మెయిన్ కారణం మేమే సార్.
కాబట్టి దీన్ని మీరు కొంచెం చూపించి మీరు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మాకు మీరు చేసేదాన్ని బట్టి మేము ఇంకా ముందుకెళ్తామని తెలియపరుస్తున్నాం. జై భీమ్. జై భీమ్. ముఖ్యంగా ఈరోజు బీకేఎస్ ఆనంద్ విజయోత్సవ సభ మాదిరిగా ఈ బుక్కరాయ సముద్రం మండలంలో అనేక సంవత్సరాలుగా ఎంతో కృషితో మరి నాయకత్వంతో వహించి ఇక్కడ ఎన్నో విషయాలు ఎంతోమందికి వందలాది మందికి సహాయం చేసినటువంటి నాయకుడిగా పెద్ద గుర్తింపు ఉన్నది. ఇక్కడ ముఖ్యంగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నుంచి మొదలుకొని బీఎస్పీ రాజకీయ పార్టీల తదితర పార్టీలలో పనిచేస్తూ అనేక సేవలు అందించినటువంటి బీకేఎస్ ఆనంద్ ఈరోజు ఈ యొక్క బ్రిడ్జి శంకుస్థాపనానికి, బ్రిడ్జి ఓపెనింగ్కు, బ్రిడ్జి తయారు కావడానికి మరి సన్నద్ధం చేసుకొని అన్ని విషయాల్లో ముందుండి బుక్కరాయ సముద్రం ఎన్నో సంవత్సరాలుగా బ్రిడ్జి చూస్తూ ఉన్నారు. అయితే ఎవరే కానీ రాజకీయ పార్టీ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఏనాడు పట్టించుకొని పాపాన పోలేదు. అయితే ఈ విషయాన్ని మరి స్థానికులుగా ఉన్నందున మరి స్థానికులతో కలుపుకొని అందరినీ పెద్ద ఎత్తున మరి ఒక ఉద్యమ రూపంలో తీసుకెళ్ళి ఇక్కడ బ్రిడ్జి నిర్మాణానికి కృషి పొందినాడు. కాబట్టి ఈ విషయమే కాదు, ఈ బుక్కరాయ సముద్రంలో దాదాపుగా 150 ఎకరాల భూమి పట్టాలు ఇచ్చారు. అలాగే మరి అంబేద్కర్ శుద్ధివనం కూడా 10 ఎకరాలు భూమి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఇలాంటి నాయకుడు బుక్కరాయ సముద్రంలో ఉన్నందుకు మేము గర్విస్తున్నాం. కాబట్టి ఈ యొక్క నాయకత్వానికి అందరూ కలిసికట్టుగా ఉండి జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా మరి పనిచేస్తూ ఈయనకు తోడుగా ఉండి మరి ఈయన యొక్క పనికి, ఈయన యొక్క కృషికి మనం తప్పకుండా ఉండి మరి ఇంకా ఎక్కువ మనం ప్రోత్సహించినట్లయితే ఎక్కువ మంది లబ్ధి పొందే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ నాయకత్వాన్ని బలపరుస్తూ మేము ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి ఇంత గొప్ప నాయకుడిగా కావడానికి మరి సంతోషిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు జై భీమ్ తెలియజేసుకుంటున్నాను. జై భీమ్. మీడియా మిత్రులకి మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో మిత్రుడు బీకేఎస్ ఆనంద్కి చిరు సత్కారం ఉంది అనే ఒక విషయం తెలుస్తూనే మేము రాష్ట్ర నాయకులుగా ఉండి అయ్యో ఆనంద్కి చిరు సత్కారం అసలు ఏంటి, మనం వెళ్ళి చూడాలనే ఒక ఆతృతతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత విషయం తెలిసేది మాకు. ఇక్కడికి ఉన్నటువంటి అనేక సంవత్సరాలుగా ఈ బ్రిడ్జి ఎంతోమంది ఈ సింగనమల నియోజకవర్గంలో మంత్రులైనారు, ఎమ్మెల్యేలు అయినారు. ఈ ఎవరు కూడా సరిగా స్పందించక ఈ బ్రిడ్జి అట్లే ఉండి అనేక మంది యాక్సిడెంట్లు అయ్యి ఇక్కడ చనిపోయింది జరిగింది. ఇటువంటి ఈ సమస్యను ఆనంద్ భుజస్కంధాల మీద వేసుకొని అనేక మంది మిత్రులు లోకల్ లీడర్తో కలుపుకొని రాజకీయ నాయకుల దగ్గరికి తిరిగి ఈ బ్రిడ్జి రావడానికి దోహదం చేసినటువంటి ఆనంద్ను అభినందించడానికి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అదేవిధంగా ఆనంద్ దాదాపు ఒక 30 సంవత్సరాలుగా అనేక దళిత ఉద్యమాల్లో పాల్గొని దళిత సమస్యల పట్ల చాలా కులంకుషంగా కష్టపడి దళితకి ఏ సమస్య వచ్చినా ఈరోజు ఆత్మకూరు మండలంలో గొరదిండ్ల విలేలో 10 ఎకరాలు భూమిని, దళితుల భూమిని ఒక రెడ్డి కబ్జా చేసి 2023 నుంచి సతాయిస్తూ ఉంటే ఈరోజు ఆనంద్ టీము అక్కడికి వచ్చి తహసీల్దార్తోనూ సిఐఎస్ఐలతో మాట్లాడి ఈరోజు అక్కడ పరిష్కారం చేయడానికి దోహదం చేసినటువంటి ఆనంద్ని నిజంగా మేము అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నాడు అంబేద్కర్ నిలువెత్తు విగ్రహం, మహానుభావుడు, భారత రాజ్యాంగ నిర్మాత. ఇంత పెద్ద మండల హెడ్ క్వార్టర్ అనంతపురం దగ్గరలో ఉంది. ఎంతోమంది ఈ సింగనమల నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, మంత్రులు అయినారు. ఎవరు పట్టించుకొని పాపాన్ని పోలేదు. అంబేద్కర్ విగ్రహం ఇక్కడ ఉండాలని అహర్నిశలు కష్టపడి మాలాంటి వాళ్ళందరినీ కలుపుకొని ఉద్యమాలు తయారై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన ఘనత బీకేఎస్ ఆనంద్ గారికి దక్కుతుందని నేను చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇటువంటి శక్తివంచన లేకుండా తన ఫ్యామిలీని పక్కన పెట్టి అన్ని ప్రజల కోసం, దళితుల కోసం ఈ సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి చదువుకున్నటువంటి వ్యక్తి ఈ రేపొద్దున ఈ ఊరికి సర్పంచ్ ఒకవేళ అయినాడు అనుకో, కాబట్టి ఈ మండలమే ఈ ఊరే బాగుపడుతుందనే దానికి ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఆనంద్ని అభినందిస్తూ ఈ ఊరు ప్రజలను కూడా, ఈ ఊరు పెద్ద మనుషులు కూడా మేము నిజంగా అభినందన తెలియజేస్తున్నాం. ఆనంద్కి సహకరించి ఇటువంటి విషయాల్లో
తోడుగా ఉన్నందుకు వాళ్ళు కూడా మా వంతు మేము వాళ్ళు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆనంద్కి ఆరోగ్యాలతో పాటు ఇంకా భవిష్యత్ చాలా ఉంది. ఇంకా ఏమీ లీడర్షిప్ లేకనే ఏమీ పదవులు లేకనే ఇటువంటి కార్యక్రమాలు పెద్ద పెద్ద తలకమించిన కార్యక్రమాలు చేస్తున్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ బుక్కరామ సముద్రంలో ఉండేటువంటి ప్రజలు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఈ బుక్కరామ సముద్రం రూపురేఖలే మారుస్తాడనే నమ్మకం మాకుంది. కాబట్టి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి, మా మిత్రులందరికీ, దళిత సమాజానికి అందరికీ పేరు పేరున నమస్కారాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ముందుగా మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు బుక్కరాయ సముద్రంలో బీకేఎస్ ఆనంద్ గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సన్మాన కార్యక్రమం ఎందుకంటే ఈ బుక్కరాయ సముద్రంలో ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి గత ప్రభుత్వ హయాంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అక్కడ ఎమ్మెల్యేగా అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పరిపాలన చేయడం జరిగింది. అయితే చాతగాని ఎమ్మెల్యే నేనంట. ఎందుకంటే ఈ బుక్కరాయ సముద్రం చెరువు నిండి ఆ నీళ్ళు రోడ్డు మీదకి వచ్చినప్పుడు మంచి పెద్ద పెద్ద ట్యాంకర్లు కార్లు పడి ఇక్కడ హాస్టల్ ఉంది, ఆ పిల్లలు కూడా పడడం జరిగింది. అదేవిధంగా ఈ బ్రిడ్జి ఇంత అతలాకుతంలో ఉంటే ఎట్లా అని చెప్పేసి బీకేఎస్ బహుజన లీడర్ ఆనంద్ గారు అక్కడ ట్రక్కు పడినది చూసి దాన్ని చెల్లించుకోలేక ఈ బ్రిడ్జిని ఎట్టి పరిస్థితుల్లోన పైకి లేపల్లా, ఎవరితో మాట్లాడితే ఇది జరుగుతుందని చెప్పేసి కొంతమందితో మాట్లాడితే కావడం లేదు. కాబట్టి తన సొంత ఆలోచనతో ఎన్హెచ్ఐ వారిని కలిసి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ బ్రిడ్జి రాకోకోకుండా గత ప్రభుత్వంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడితే గోనపట్టల దీక్షకు ఏర్పాటు చేసి 40 మంది పోలీసులు వచ్చేసి నిర్దాక్షిణ్యంగా 12 గంటలప్పుడు అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. అయితే అక్కడితో ఆగకుండా మెట్టు ఎదిగి మెట్టు ఆలోచన చేసుకొని ఏం చేయాలా అనేసి అప్పుడు ఈ బ్రిడ్జి మీద పట్టుబట్టి మన వరికూటి కాటమయ్య గారు, ఆనంద్ గారు ఇద్దరు 1 సంవత్సరం తిరిగి ఈ బ్రిడ్జిని తీసుకొని వచ్చినారు. కాబట్టి నిన్న లేక ఒక వారం కిందట ఎల్లో మీడియా వాళ్ళు దీనికి పచ్చ జెండా ఊపినామని చెప్పేసి వాళ్ళు సానుభూతి మాటల లేకపోతే వాళ్ళు భజన చేసుకునేక చిన్న పేపర్లో హెడ్లైన్స్ చేసినారు. కాబట్టి కొంతమంది మీడియా మిత్రులు ఉన్నారు, అట్లా వాళ్ళు కొంతమంది లేరు. కాబట్టి మీరు అలాంటివి మానుకోండి. పేపర్ వాళ్ళకి చెప్తున్నా, కొంతమందికి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాటలు మాట్లాడి ఎమ్మెల్యే చెప్తేది మీరేయడం పద్ధతి కాదు. ఎమ్మెల్యే చేతనైతే ఈ బ్రిడ్జి తీసుకురావచ్చు కదా. మరి కొంతమంది మినిస్టర్లు అయినారు, ఎమ్మెల్యే అయినారు, ఏంటికైనారు మీరు కోట్ల రూపాయలు తండుకుంటే మాత్రమే మీరు ఎమ్మెల్యేలుగా పప్పం గడుపుకున్నారు, మీరు మినిస్టర్లు అయినారు. కాబట్టి అయ్యా దయచేసి ఈ బుక్కరాయ సముద్రంలో ఉన్నటువంటి ఓటర్ ప్రజానీకానికి ఒకటి తెలియజేస్తున్నాను నేను, రాబోయే ఎలక్షన్లలో స్థానిక ఎలక్షన్లలో బీకేఎస్ ఆనంద్ గారిని మీరు గెలిపించుకుంటే ఇదే కాదు ఇంకొకటి పెద్ద కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టాం. అది 1-2 నెలల తర్వాత మీరు మీ కళ్ళతో చూస్తారని చెప్పేసి ఈ బుక్కరాయ సముద్ర పంచాయతీ గ్రామ ప్రజల్ని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు బీకేఎస్ ఆనంద్ గారిని గెలిపించుకుంటే ఇంకా మంచి మీ ఊరికి చేస్తాడని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. జూన్ 6న ఈరోజు బుక్కరాయ సముద్రంలో చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది. ఎందుకంటే గతంలో బహుజన వర్గాల నుంచి సీనియర్ నాయకులైనటువంటి మన బీకేఎస్ ఆనంద్ గారు, తర్వాత మన వరకోటి కాటమయ్య గారు, తర్వాత మరీ కొంతమంది బహుజన లీడర్లు, దళిత లీడర్లు బుక్కరాయ సముద్రంలో ఒక హైవేకి ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ ముందర ఒక కాలువ ఉంది. ఆ కాలువ చెరువులు వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ వాహనాలు దాటుకోవడానికి చాలా ఇబ్బందికరం. వీటిని గమనించిన దాదాపు 5 సంవత్సరాల నుంచి ఈ ఇబ్బందులు ఉన్నాయి. గతంలోనూ ఇవే ఇబ్బందులు ఉన్నాయి. కానీ వీటన్నింటిని గమనించి మా ప్రజా ఉద్యమకారులు ఆ రోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గోనపట్టలతోనూ తర్వాత రకరకాల నిరసనలతోనూ పాంప్లెట్ రూపంలోనూ రకరకాల ఉద్యమాలు చేపట్టి వారిని అక్రమ కేసులు ఇరికించినా కూడా వారు అక్రమ కేసులకు భయపడుకోకుండా మరింత ముందుకు వెళ్ళి ఈ ఉద్యమాన్ని ముందు తీసిపోయారు. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఆ బ్రిడ్జి శాంక్షన్ కావడం జరిగింది. మరి ఈ బ్రిడ్జి శాంక్షన్ కావడానికి ప్రధానమైన కారకులైనటువంటి మన బీకేఎస్ ఆనంద్ గారు,
వరకీటి కాటమయ్య గారికి వీరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు బహుజన రాజ్యాధికారి జేఏసీ తరఫున. అంతేకాకుండా భవిష్యత్తులో బుక్రాయ సముద్రం బీకేఎస్లో ఉన్నటువంటి ప్రజానికానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి వీరందరికీ నేను విన్నవించుకోవడం ఒకటే. ఎందుకంటే అధికారం లేకపోయినా ఒక బ్రిడ్జి సాధించారంటే అదే ఒక అధికారం ఉంటే ఈ బహుజన వర్గాలు ఇంకా ఎంత త్యాగపూర్వకంగా పనిచేస్తాయో ప్రజలు గమనించాలా. అంతేకాకుండా ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో మేము ఇక్కడ బలంగా మా బహుజన వర్గాల నుంచి జేఏసీ కమిటీల నుంచి మేము బీకేఎస్ ఆనంద్ గారిని ఇక్కడ బీకేఎస్లో సర్పంచ్గా చూడాలనుకుంటున్నాం. సర్పంచ్గా నిలబెట్టి మేము ముందుకు తీసుకుపోతాము. కాబట్టి ప్రజలు కూడా గమనించి పెద్ద ఎత్తున, ఎందుకంటే ఈ బీకేఎస్ అనేది ఒక చరిత్ర. ఇక్కడ మనకి పూలే అంబేద్కర్ పేర్లపైన ఒక కళ్యాణ మండపం కావాలా పేద వర్గాలకి. తర్వాత చాలా అభివృద్ధి పనులు ఉన్నాయి ఇక్కడ. పంచాయతీలు అయితేనేమి, లైబ్రరీలు అయితేనేమి, తర్వాత ఉన్నటువంటి భూ సమస్యలు అయితేనేమి, తర్వాత అక్రమ మాఫియా అయినటువంటి ఎర్రమట్టి అయితేనేమి, వీటన్నిటిపైన ఉక్కపాదం మోపాలంటే బహుజన వర్గాల నుంచి ఆ పార్టీ ఈ పార్టీ తొత్తు లేకుండా ఏకపక్షంగా బహుజన వర్గాల నుంచి ఒక సర్పంచ్ చాలా అవసరము. కాబట్టి త్వరలోనే ఆయన ఇక్కడ సర్పంచ్గా చూడబోతున్నాము. ప్రజలు కూడా సముఖంగా ఉన్నారు. ఎందుకంటే అధికారం లేకని ఈ బ్రిడ్జి వచ్చిందంటే అధికారం వస్తే ఈ గ్రామానికి ఇంకా ఎంత చేయగలరని చెప్పేసి ప్రజలు కూడా గమనిస్తున్నారు. కావున మిత్రులారా, మనం కోరుకునేది ఒకటే, మనకి రాజకీయ పార్టీలతో పని లేదు. మనకు కావాల్సినది బహుజన వర్గాల నుంచి భారత రాజ్యాంగం ద్వారాగా ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నట్లుగా పరిపాలించడానికి కావాల్సిన లీడర్లని మనం ఎన్నుకోవడమే భవిష్యత్ కార్యాచరణ అని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్. జై ఫులే, జై అంబేద్కర్, జై కాన్సీరామ్. ఈరోజు అనంతపురానికి నగరానికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి బుక్కరాయ సముద్రానికి సంబంధించినటువంటి బీకేఎస్ ఆనంద్ అన్న గారు ఇక్కడ ఉన్నటువంటి చిక్క వడియార్ చెరువుకు సంబంధించినటువంటి మరవ కాలనీని ఇక్కడ మరవ బారితే వర్షాలు వస్తే ఇక్కడ మరవ బారే ఎన్నో రవాణా వ్యవస్థ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఎన్నో వెహికల్స్ ఇక్కడ ఆగిపోయి రవాణా వ్యవస్థ స్తంభిస్తున్నటువంటి తరుణంలో గత 10 సంవత్సరాల నుంచి తను విరామం లేకోకుండా ఎన్నో పోరాటాలు చేసి ఎంతోమంది ఎమ్మెల్యేల దృష్టికి, మంత్రుల దృష్టికి, అధికారుల దృష్టికి ఈ బ్రిడ్జి సమస్యను తీసుకువెళ్ళి ఎన్నో అర్జీల రూపంలో ఆయన ఈ ఘనకార్యాన్ని సాధించి ఈరోజు 38 కోట్ల రూపాయలను ఈ బ్రిడ్జి నిర్మాణానికి సాధించారంటే అది యొక్క బీకేఎస్ ఆనంద్ గారి ఘనతే అని ఈరోజు గర్వంగా చెప్పుకోవాలి మిత్రులారా. మరి ఎన్నో పోరాటాలు చేసి బహుజన నాయకులతోటి, ప్రజా సంఘాలతోటి, కుల సంఘాలతోటి ఐక్యపరుచుకొని ఐక్య ఉద్యమాలు చేసి ఈ బ్రిడ్జి కోసం ఎన్నో నిరసన కార్యక్రమాలు చేసి బ్రిడ్జి సాధించుకోవడం బహుజనుల యొక్క గర్వకారంగా ఈరోజు చెప్పుకోవాలి మిత్రులారా. మరి ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ బుక్కరాయ సముద్రాన్ని అభివృద్ధిలో చేయడంలో చాలా విఫలమయ్యారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఇలాంటి నాయకులని, బీకేఎస్ ఆనంద్ గారు లాంటి నాయకులని ఈ గ్రామానికి సర్పంచ్ చేసుకుంటే మరే ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశాలను తెలియజేస్తూ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీకేఎస్ ఆనంద్ గారిని ఇక్కడ సర్పంచం చేసుకోవడానికి బహుజన వర్గాల నుంచి, కుల సంఘాల నుంచి, ప్రజా సంఘాల నుంచి కూడా మేమందరూ ముందుండి బీకేఎస్ ఆనంద్ అన్న గారిని సర్పంచం చేసుకొని ఈ బుక్కరాయ సముద్రాన్ని మరింత అభివృద్ధి బాటలు ప్రయాణించే విధంగా మనమందరం ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బ్రిడ్జిని సాధించేందుకు ఈరోజు బీకేఎస్ ఆనంద్ అన్న గారిని మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఘనంగా సన్మానించుకోవడం మా అందరిది గొప్ప ఘనతగా తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్.